ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన వాక్యం చెప్పబోతున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. అంతటా చిన్నవాని తండ్రి, నేను నమ్ముచున్నాను కానీ కొన్నిసార్లు నాకు అపనమ్మకం ఉంటుంది. నమ్ముతున్నాను కానీ 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 అపనమ్మకం రాకుండా నీవు నాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారితో అన్నట్టుగా మనం మార్కు సువార్త 9:23వ వచనము 24వ వచనంలో మనము చూస్తాం. ఈ సందర్భం ఏంటంటే, ఒక మూగదయ్యం పట్టిన వ్యక్తి అంటే మాటలు రాకుండా చేసే ఒక దయ్యం అతని పట్టినప్పుడు శిష్యులు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమారుని కొరకు ప్రార్థన చేయండి, అతడు పరిగెడుతున్నాడు, నీళ్ళలో పరిగెడుతున్నాడు, అంటే నీళ్ళలోకి పరిగెడుతున్నాడు, అగ్నిలోకి పరిగెడుతున్నాడు, ఎట్లా పడితే అట్లే పరిగెడుతున్నాడు, నీవు ప్రార్థన చేయని శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులతోని కాదు వాళ్ళతోని ఆ దయ్యంను వెళ్ళగొట్టడం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట, దీని ఉపోద్ఘాతం నేను చెప్పను కానీ ఇదంతా కూడా ఇది మన టాపిక్ కాదు కానీ ఒకటే మాట. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట, సరే నేను స్వస్థపరుస్తాను, నా శిష్యులు స్వస్థపరచలేదు, నేను స్వస్థపరుస్తాను అని నీవు నమ్ముతున్నావు. ఒకవేళ నీవు నమ్మితే నీకు సమస్తము సాధ్యమే. ఎవరికి సాధ్యము? నమ్మేవానికి సాధ్యం. అంటే నమ్మేవారికి సాధ్యం అంటే ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనా కానీ నమ్మిక ఉంచితే సాధ్యమవుతుంది. నమ్మడంతోనే సాధ్యమవుతుంది. నమ్మాలంటే విశ్వాసం కావాలి. అందుకే ఆ తండ్రి అన్నాడు, అయ్యా నేను నమ్ముతున్నాను కానీ నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమని ఎన్నుకున్నట్టుగా ఈ వాక్యంలో చూస్తాం. ఇప్పుడు నేను ఎన్నుకున్న టాపిక్, నమ్మే ప్రతి ఒక్కరికి సాధ్యమే అన్నాడు. అంటే మనుషులకే సాధ్యమైనప్పుడు దేవునికి అసాధ్యమా? సాధ్యమా? అమ్మ మీరు వింటున్నారా? నమ్మువానికి ప్రతి ఒక్కరికి సాధ్యమైనప్పుడు దేవునికి కూడా సమస్తము, దేవునికి కూడా కాదు, దేవునికి సమస్తము సాధ్యం కాబట్టి నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. మరి ఈరోజు నా టాపిక్ ఏంటంటే, దేవునికి కూడా సాధ్యము కానీ కొన్ని ఉన్నాయి. దేవునికి సమస్తము సాధ్యమే కానీ దేవుడికి కొన్ని అసాధ్యమైనవి ఉన్నవి. దేవుడు కొన్ని చెయ్యడు. దేవుడికి కూడా అసాధ్యమైనవి కొన్ని ఉన్నవి. అవేంటి? మరి మనుషులకే సాధ్యమైనప్పుడు, మనుషులకే సమస్తము సాధ్యమైనప్పుడు దేవునికి సమస్తము సాధ్యమే. అలా అని దేవునికి అన్ని సాధ్యం కాదు. అరే అన్ని సాధ్యం కాకుండా దేవుడు ఎట్లా అవుతాడు? ఈరోజు కొన్ని సంగతులు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి అసాధ్యమైనవి ఏంటి? దేవునికి అసాధ్యమైన సంగతులు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేయలేనివి ఏంటి? ఉన్నవి అవి ఏంటి? ఎందుకు అది ఆయన చేయలేడు? ఇవి ఈరోజు మనము తెలుసుకొనబోతున్నాము. చిన్న ప్రార్థన చేస్తాను. మరి మీరందరూ కూడా వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నీ వాక్యము సత్యమైనది, నీ వాక్యము జీవమైనది. నీ వాక్యంలో ఉన్న సంగతులు నేర్చుకుంటున్నప్పుడు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచబడాలి. ఆ విన్న వాక్యము మా నుండి సాతాను ఎత్తుకొని పోవద్దు. సహాయం చేయండి. మంచి నేల మీద పడ్డ విత్తనం వల్ల ఆ వాక్యము ఫలించాలి. సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఆయన ఏమీ చేయలేడు. మనము నమ్మదగని వారము. నిజానికి మనల్ని ఎవరు నమ్మరు. ఎంతమంది నిజంగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు ఎవరిని నమ్ముతారు? పూర్తిగా నాకేం చెప్పకండి, మీకు మీరే, మీ మనసులో మీరే ఉంచుకోండి.
మీరు పూర్తిగా నమ్మదగిన వ్యక్తులు ఎవరు? మీ పిల్లల, మీ భార్యనా, మీ తల్లిదండ్రుల? ఎవరు ఎవరు మనము నమ్మదగని వారం కాము. నిజానికి మనల్ని దేవుడు నమ్మవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనము నమ్మదగిన వారం కాదు. దేవుడే మనల్ని నమ్మాడు. దేవుడు నిన్ను నమ్మాడు. నువ్వేం నమ్మదగిన వ్యక్తివి కాదు, ఆయన నిన్ను నమ్మాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయో చేయడు. ఆయనకు ఒక స్వభావం ఉన్నది, ఆయనకు ఒక నేచర్ ఉంది. ఇప్పుడు ఇది ఫ్యాన్కు పైగా తీగలు ఉంటాయి. కరెంటు వేసినప్పుడు ఫ్యాన్ పనిచేస్తుంది. ఫ్యాన్ పీకేసి ఈ ఫ్యాన్ తీసేసి అక్కడ లైట్ వేసి ఆ తీగలను ముట్టుకుంటే నాకేమవుతుంది? సంతోషంగా ఉంటుందా? ఏమవుతుంది? షాక్ వస్తుంది. ఏమవుతుంది? షాక్ వస్తుంది. అరే, ఈ 20 సంవత్సరాల నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను, నా ఫ్యాన్ నాకు షాక్ రావడం ఏంటి అంటే కుదురుతుందా? దాని స్వభావము అది, దాని పని అది. అరే, నేను ఇట్లా ఉన్నాను, ఊరి సర్పంచ్ని పిలుచుకొచ్చి, నువ్వు ఊరికే సర్పంచ్ కదా, ఓసారికి కరెంట్లు చేయబెట్టు అని అన్నాను. సర్పంచ్కి భయపడుతుందా? లేకపోతే చీఫ్ మినిస్టర్ తీసుకొద్దాం, ఈ కరెంట్లో చేయబెట్టు, నువ్వే కదా అందరికీ అధికారి అని అంటే ఊరుకుంటుందా కరెంట్? లేకపోతే ప్రైమ్ మినిస్టర్ని తీసుకొద్దాం, ప్రపంచంలో ధనవంతుని తీసుకొద్దాం, ఊరుకుంటుందా? దాని పని అది చేస్తుంది, షాక్ ఇస్తుంది. దానికి తెలియదు ఇతను సీఎం, ఇతను పిఎం, ఇతను అధికారి, ఇతడే నన్ను కొనుక్కున్నాడు, ఈ వైర్లు ఇతడే కొనుక్కున్నాడు కాబట్టి దాన్ని ఏం చేయకూడదు అని కరెంట్కి తెలుస్తుందా? తెలియదు, ఎందుకంటే దానికి తెలియదు. కానీ మన దేవునికి అన్నీ తెలుసు. మన దేవునికి స్వభావం ఉన్నది. ఆ స్వభావానికి విరోధముగా, వ్యతిరేకంగా ఆయన ఏమి చేయడు. క్రీస్తుని నమ్ముకున్న వారంగా మనకు ఒక స్వభావం దేవుడు ఇచ్చాడు, నూతన ఆత్మనిచ్చాడు, నవీన స్వభావాన్ని ఇచ్చాడు. మనం మాత్రం మన స్వభావానికి వ్యతిరేకంగా ఏదైనా చేయగలుగుతాం, ఏమైనా మాట్లాడగలుగుతాం, ఎలా అయినా ఉండగలుగుతాం, ఇష్టానుసారంగా ప్రవర్తించగలుగుతాం. కానీ ఆయన స్వభావానికి విరోధముగా ఏమీయూ చేయడు. ఏంటిది ఆయన స్వభావం? ఎలాంటిది ఆయన స్వభావం? చూసుకుందాం. 89వ కీర్తన మొదటి వచనం. కీర్తనలు 89 మొదటి వచనం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజెప్పేదను. ఆయన తరతరముల వరకు తన విశ్వాస్యత, మనల్ని కాపాడుతానని ప్రమాణము చేస్తే కాపాడు తీరుతాడు, మనకిచ్చిన మాట నెరవేర్చుకుంటాడు. ఇంతకాలం నీతి కృపలో కాచిన దేవా అనే పాటలో 3వ వచనంలో దూరమైన ఆప్తులు, నశించిపోయిన నాహితులు. ఈ వచనంలో నన్ను ఆకర్షించిన మాట దూరమైన ఆప్తులు. ఆప్తులు దూరం కూడా ఏంటి? ఆప్తులు ఎప్పుడు మనతోనే ఉండాలి కదా, మనల్ని ప్రేమించే వాళ్ళు మనతోనే ఉండాలి కదా. అదేదో అర్థం కాదు, నిన్న ప్రేమించిన వ్యక్తి ఈరోజు మనల్ని ద్వేషిస్తూ ఉంటాడు. ఆప్తులు మనల్ని విడిచిపోతున్నారు, మనల్ని ప్రేమించిన వాడు మనల్ని ద్వేషించడం మొదలు పెడుతున్నాడు. నిన్నటి దాకా మనల్ని మంచివాడని పోయినవాడు ఈరోజు కారణం తెలియదు మనల్ని దూషిస్తున్నాడు. ఎందుకంటే అది మానవ స్వభావం అనల్లా, మానవ పాప స్వభావం. కానీ దేవుడు తన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ చేయడు. తరతరముల వరకు తన విశ్వాసతను కాపాడుకుంటాడు. మనల్ని నమ్మాడు. యేసుక్రీస్తు ప్రభువుకి 12 మంది శిష్యులలో ఒకడు దొంగ, అతని పేరు ఇస్కరియోతు యూదా. ఆయన అప్పగించిన వాడని కాదు, ఆయన నిజంగానే దొంగతనం చేసేవాడు. ఆయన ట్రెజరర్గా ఉండేవాడు, డబ్బును దొంగతనం చేసేవాడు. ఈ విషయం యేసుక్రీస్తు ప్రభువుకి తెలియకుండా ఉంటుందా? నమ్మాడు, ఇస్కరియోతు యూదాని నమ్మాడు. ఇప్పుడు ఎవరిని నమ్ముతున్నాడు? మనల్ని నమ్ముతున్నాడు. ఇస్కరియోతు యూదా అక్కడ ఉన్న దేవుని బిడ్డలు ఇచ్చిన కానుకలు దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఆకలి తీరలేదు. చివరికి ఆయన అప్పగించి డబ్బులు తెచ్చుకున్నాడు. ఆకలి తీరలేదు, వచ్చే డబ్బులు సరిపోవట్లేదు.
వచ్చే డబ్బులు సంతృప్తి ఇవ్వట్లేదు. వచ్చే డబ్బులు కడుపు నింపుకోవడానికి అన్ని సమృద్ధిగా ఉంటున్నప్పుడు మిగతా శిష్యులకు లేని డబ్బు పిచ్చి యూదాకు పట్టింది. అందుకే దేవుని బిడ్డలు ఇచ్చే డబ్బులతో పాటుగా పరాయి సొమ్మును ఆశించాడు. ఏం చేస్తే నాకు డబ్బు వస్తానని ఆశించాడు. చివరికి యేసయ్యనే అప్పగించేశాడు. ఈ సంగతులన్నీ యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. ఆయన వెంబడే తిరిగించుకున్నాడు. ఆయన వెంబడే తిప్పుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు యూదాని నమ్మాడు. దేవుని బిడ్డలంగా నిన్ను యేసయ్య నమ్ముతున్నాడు, నన్ను నమ్ముతున్నాడు. నీ నమ్మకాన్ని నీవెంతగా కాపాడుకుంటావు అన్నమే పెద్ద ప్రశ్న. ఒక నా మిత్రుడు ఉన్నాడు, అర్జెంట్ నాకు డబ్బులు కావాలి, దయచేసి అప్పుల వాళ్ళ ఇంటి ముందు ఉన్నారు, ఒక్క 2000 పంపించు, నీకు 2 రోజుల్లో ఇస్తా అని అన్నాడు. ఏమంటాం? మనల్ని మనుషులంగా మనం నమ్ముతాం. నమ్మినప్పుడు 2000 ఇస్తాం. ఆడు 2000గా తీసుకున్న 2 రోజులు ఇస్తానన్న వ్యక్తి 2 సంవత్సరాలైనా మనకు డబ్బు ఇవ్వడు. ఎందుకురా అని కోపం ఉంటే వాడు పలికే మాట, నేనంటే నీకు నమ్మకం లేదా? ఆఫ్టర్ ఆల్ 2000 కోసం నువ్వు నన్ను ఈ విధంగా అంటున్నావా? దేవుడు నిన్ను నమ్ముతున్నాడు తెలుసా? ప్రాముఖ్యమైన మాట, అసలు నీవు దేవుణ్ణి నమ్ముతున్నావా? నీవు దేవుణ్ణి విశ్వసిస్తున్నావు. తరతరముల వరకు నీపైన ఆయన విశ్వాసం ఉంచుతున్నాడు కదా. నీకెన్ని తరాలు వచ్చినా నీ పిల్లలకు ఇంకా పిల్లలు వస్తారు, వాళ్ళకు పిల్లలు వస్తారు, వాళ్ళకి ఇన్ని తరాలు నేను నమ్ముతున్నాడు. నీ నమ్మకము సంగతి ఏంటి? మరి ఒక మాట, ఇదే అధ్యాయం 8వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాసత చేతనే నీవు ఆవరింపబడి ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువారి స్వభావం ఏంటో తెలుసా? ఆయన నమ్మే స్వభావం. ఆయన నమ్ముతాడు. ఆయన విశ్వాసత చేత ఈ ప్రపంచాన్ని ఆవరించాడు. నిన్ను విశ్వసిస్తున్నాడు, నన్ను విశ్వసిస్తున్నాడు, మనల్ని అందరినీ విశ్వసిస్తున్నాడు. మనం మార్పు పొందాలని విశ్వసిస్తున్నాడు. మీరు నా దగ్గరికి రావాలి, వీరందరూ నా దగ్గర రావాలని విశ్వాసం ఉంచుతున్నాడు. ఆయన నమ్మకాన్ని మనమే వమ్ము చేస్తున్నాం. సాధారణంగా మన స్వభావం దానికి విరుద్ధం. మనం ఎవరిని నమ్మము, మంచివాడిని నమ్మము, చెడ్డవాడిని నమ్మము, ఇంట్లో ఉన్నవాడిని నమ్మము, బయటి వాళ్ళని నమ్మము, పొరుగు వాడిని నమ్మము. వాస్తవం చెప్పాలంటే నిన్ను నీవే నమ్మవు. ఆయన నమ్మదగిన వాడు, నీవు నమ్మదగిన వాడివి కావు. మరి ఒక వచనం, 14వ వచనము, ఇదే అధ్యాయము 89 14వ వచనము. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారం. ఆయన స్వభావం చూసారా? ఆయన సింహాసనమునకు ఆధారం ఏంటంటే నీతి న్యాయం. ఈ ప్రపంచంలో లేనిది నీతి, ఈ ప్రపంచంలో లేని న్యాయం. ఎక్కడ దొరుకుతుంది న్యాయం? ఎక్కడ దొరుకుతుంది నీతి? పంచాయతీలో దొరుకుతుందా? పెద్ద మనుషుల దగ్గర దొరుకుతుందా? కోర్టుల వద్ద దొరుకుతుందా? నేను ఒక మాట విన్నాను. వెనక నుంచి లారీ వచ్చింది, కొట్టేసింది, పోయింది. తల్లిదండ్రుల వారి పిల్లలు బాగా బీద వాళ్ళు ఏమైనా నష్టపరిహారం ఇస్తారంటే ఇప్పటిదాకా ఇవ్వలేదంట. నీకు ఇవ్వడు కూడా, ఇంకా ఇవ్వడు కూడా. ఎక్కడుంది న్యాయం? మీకు మాట చెప్తానండి, మీరు రోడ్డు మీదకి వెళ్తే మిమ్మల్ని ఎవడైనా లారీ తొక్కి మిమ్మల్ని చంపితే అడిగే దిక్కు కూడా లేదు తెలుసా? మీకే కాదు, ఎవరికి లేదు. వాడు ఏమంటాడంటే పోయి పోలీసుల్లో కూర్చుంటాడు, ఇన్సూరెన్స్ డబ్బులు అయితే తీసుకో అంటాడు. సత్యములు నీ సన్నిధానవర్తులు. నీ సన్నిధిలో ఉండేది ఏంటిది? కృప. నీ సన్నిధిలో ఉండేది ఏంటి? సత్యము. ఎక్కడ సత్యం దొరుకుతుంది? ఎక్కడ సత్యం ఉన్నది? ఎక్కడ నిజం చెప్పేవారు ఉన్నారు? అబద్ధములాడే వ్యక్తులే కదా ఉన్నారు. అబద్ధములాడే పెదవులు కలవారే కదా ఉన్నారు. నీ సన్నిధిలో దొరుకుతుంది. అది ఆయన స్వభావం. నీతి, న్యాయము, కృప, సత్యము, ఇది ఆయన సన్నిధిలో దొరికేది. అది ఆయన స్వభావం. ఆయన స్వభావానికి విరోధంగా ఆయన చేయడు. ఆయన అన్యాయం ఎవరికి చేయడు. ఆయన ఎవరికైనా న్యాయం చేసేవాడే. ఆయన కృపగలవాడు. ఒకవేళ నువ్వు పొరపాటు చేసి తప్పిపోయినా
తండ్రి నన్ను క్షమించనగానే చేర్చుకునేవాడు. ఆయన నీతి గలవాడు, ఆయన న్యాయం గలవాడు. ఎటువంటి వాడు? నిన్ను ఆయన నమ్ముతున్నాడు, నిన్ను ఆయన విశ్వసిస్తున్నాడు. వింటున్నారా? తరతరములకు నీ పైన నమ్మకం ఉంచుతున్నాడు, నీ కుటుంబం పైన నమ్మకం ఉంచుతున్నాడు, నీ పైన నమ్మకం ఉంచుతున్నాడు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది. అటువలే ఆయన అటువంటి ఆ వ్యక్తిత్వము, అటువంటి ఆలోచన, అటువంటి ఉద్దేశాలు ఆయన స్వభావం. ఇటువంటి స్వభావానికి వ్యతిరేకంగా ఆయన ఏమి చేయడు. ఆయన అబద్ధమాడు, ఆయన నీతి తప్పడు, ఆయన సత్యానికి వ్యతిరేకంగా ఏమి చేయడు. ఎందుకంటే ఆయన నీతి, ఆయనకున్న సత్యము, ఆయన కృప ఆయన సన్నిధిలో దొరికేది. ఇక రెండవది, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. 2 వచనాలు కలిసి ఉంటాయి. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయంగా కనపరచవలని ఉద్దేశించిన వాడని, తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి, ముందే చెప్పేశాను, దేవునికి అబద్ధలాడడం చేతకాదు. ఆయన అబద్ధమాడ జాలడు, ఆయనకు అబద్ధాలాడేంతది కాదు. మనకు అసలు అబద్ధాలాడితే తప్పే కాదు, రైట్? అబద్ధం ఆడడం మనకు అసలు తప్పే కాదు. కానీ అబద్ధం ఆడే వారికి దేవుడు వేసే శిక్ష ప్రకటన గ్రంథం 21:8. అబద్ధములు ఆడేవారికి దేవుడు వేసే శిక్ష ప్రకటన గ్రంథం 21:8. పిరికివారును, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధీకులకు కూడా దేవుని శిక్ష రాబోతుంది. ఎందుకంటే అబద్ధములాడము మానవ పాప స్వభావం అయితే, అబద్ధమాడ జాలని స్వభావము దేవునిది. దేవుడు అబద్ధములాడడు, అబద్ధములాడ జాలడు. అబ్రహాము గురించి కొన్ని మాటలు నేను మీకు చెప్పాలి. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు. ఎన్ని సంవత్సరాలకు వాగ్దానం చేశాడు? 75 సంవత్సరాలకు వాగ్దానం చేశాడు. ఆయన డేరాలో ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి, అబ్రహాము నీకు దేవుడు కుమారుని ఇస్తాడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు. అంతకుముందే దేవుడు అతనికి వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఇశ్రాయేలు వలె చేస్తానని. ఎందుకంటే అబ్రహాం అప్పటికే పండు ముసలివాడు, 75 సంవత్సరాలు అంటే చూడండి ఎంత వయసు. అయితే 75 సంవత్సరాలకు వాగ్దానం చేశాడు. అబ్రహాములకు 99 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. 75, 99, 24 సంవత్సరాలు. 24 సంవత్సరాల వాగ్దానం కోసం కనిపించాడు. 99 సంవత్సరాలకు దేవుడు అతన్ని దర్శించినప్పుడు వారికి భోజనం తీసుకురావడం, దేవతలకు భోజనం తీసుకురావడానికి మరి షారా ప్రిపేర్ చేస్తుంటుంది, షారా కూడా ఉంటుంది. అబ్రహాము నీకు దేవుడు మరొక సంవత్సరంలో కుమారుని ఇవ్వబోతున్నాడు అనగానే షారా పక్కా నవ్విందంట. ఏంటి నవ్వింది? ఎందుకు నవ్వింది? ఎందుకు నవ్వింది? స్వయంగా దేవుడే చెప్పాడు కదా ఎందుకు నవ్వింది. ఒకసారి దానికి కారణం కూడా చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడండి. అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భము మృతతుల్యమైనట్టు. చాలు, శారా గర్భం ఏమైపోయింది? మృతతుల్యం అయిపోయింది. మీకు ఒక విషయం చెప్తాను, ఓపెన్గా చెప్తాను. పిల్లలు కావాలంటే ఆడవారికి కొన్ని కార్యాలు జరగాలి, నెలకు జరగవలసింది. అది ఎప్పుడైతే ఆగిపోతుందో, మేనోపాస్ అంటారు కదా, అది ఆగిపోతుందో ఈ పిల్లలు పుట్టరు. మరి శారాకు మృతతుల్యం అయిందా కాలేదా? పిల్లలు వస్తారా రారా?
సాధారణంగా అయితే కారు. శరీరము మృతతుల్యమైనప్పుడు శారాకు పిల్లలు కలగని ఆ సందర్భంలో దేవుడు వచ్చి నీకు పిల్లలు కలుగుతారనగానే ఆమె పక్కన నవ్వేసింది. పక్కున నవ్వేసిన అప్పుడు దూతలు అంటారు, నువ్వు ఎందుకు నవ్వావు? నేను నవ్వలేదని చెప్తున్నాను. ఎందుకు నవ్విందంటే నా శరీరం మృతతుల్యమైనది కదా, నాకెలా అవుతుంది? అటువంటి సందర్భంలోనూ అక్కడ మృతతుల్యమైనట్టు ఆలోచించను కానీ దేవుని యొక్క వాగ్దానమును నమ్మింది. శారా నమ్మింది, అబ్రహాము నమ్మాడు. అందుకే దేవుడు అతనికి కుమారుని ఇచ్చాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు, ఆయన అబద్ధములు ఆడేవాడు కాదు. అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నారా లేదా? అబద్ధాలు పుట్టించేవారు ఉన్నారా లేదా? ఎందుకు? అది మన పాప స్వభావం, మన స్వభావం, మానవ స్వభావం. దేవుడైతే అబద్ధములు ఆడేవాడు కాదు. దేవునికి సమస్తము సాధ్యమే, నిజమే సాధ్యమే. కానీ దేవుడు చేయలేని పని అబద్ధములు ఆడలేడు. అబద్ధాలు ఆడడం ఆయనకు శక్తి కాదు, అబద్ధాలు ఆడడం ఆయనకు చేత కాదు. ఆయనకు నీతి న్యాయము అంతే, ఆయనకు కృప సత్యము అంతే. అబద్ధములాడజాలని స్వభావము ఆయనది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక, కొరింథీలో రాసిన 1 పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. 1 కొరింథీ 15:19 నేను చదువుతున్నటువంటి ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. దీని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని నమ్ముతున్నాడు. దేవుణ్ణి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చివరి వరకు నమ్మాలి. మన నిరీక్షణ పరలోక రాజ్యం. మన నిరీక్షణ పరలోక రాజ్యం. ఈ రాజ్యంలో ప్రార్థన చేయంగానే నాకు స్వస్థత జరిగింది, ప్రార్థన చేయంగానే నాకు అన్న అయిపోయింది, దేవునికి సమస్తము సాధ్యమే, ఇది చాలు అనుకుని మనము కనుక దుర్మార్గతోనే ఉంటే దౌర్భాగ్యులమై ఉంటాము. ఈ జీవితకాలం మట్టుకే కాదు మన నిరీక్షణ, మన నిరీక్షణ పరలోక రాజ్యం. దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. మనము నమ్మదగిన వారము కాదని నమ్ముతున్నాడు. కాబట్టి మనము నమ్మదగిన వారంగా ఉండాలి. దేవుడు నమ్మదగిన వారంగా ఉండాలి. ఒకవేళ అలా లేకుంటే నీవు దౌర్భాగ్యుడవే. దేవుడు నిన్ను నమ్మి ఒక పని నీకు అప్పగించినప్పుడు ఆ పని చేయలేని స్థితిలో కనుక నీవు ఉంటే నీవు దౌర్భాగ్యుడవే. దేవుడు నీకు పనులు ఇస్తుంటాడు, దేవుడు నీకు పనులు అప్పగిస్తుంటాడు, దేవుని కార్యాలు జరిగించడానికి దేవుడు నీకు కొన్ని అవకాశాలు కల్పిస్తుంటాడు. అది నీవు అర్థం చేసుకొనక నీవు కనుక ఆ పనిలో ఉండకపోతే నీవు దౌర్భాగ్యుడవే ఉంటాము. ఎందుకంటే ఈ జీవితకాలం మట్టుకు కాదు మన నిరీక్షణ దేవుని రాజ్యం వరకు. వ్యవసాయదారుడు నిరీక్షిస్తాడు వర్షం కొరకు. వర్షం అయిపోగానే చెరువు నిండగానే చాలు, అంతకంటే ఎక్కువ వర్షం వద్దు, మళ్ళీ ఎక్కువైతే ప్రమాదం. ఆ నిరీక్షణ అప్పటితో అంతమైపోతుంది. ఫుల్ వర్షం కొట్టగానే చెరువులు నిండగానే. కానీ మన నిరీక్షణ ఇప్పటిది కాదు, అంతము పరలోక రాజ్యం చేరేంత వరకు. అట్టి నిరీక్షణలో మనం ఉండాలంటే దేవుని స్వభావంలో మనం పాలివారమై ఉండాలి. మొదటగా నేను చెప్పినట్టు ఆయన తన స్వభావనకు విరోధంగా ఏది చేయడు. రెండవదిగా ఆయన అబద్ధాలు ఆడాడు. ఒకవేళ నీవు అబద్ధాలు ఆడితే దేవుడు నీకు శిక్ష వేసేది నిత్య నరకం. మూడవదిగా ఆయన చెయ్యని మరి యొక్క కార్యం ఏదో చూపిస్తాను ఇప్పుడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడవనియు, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. ఓకే, నెక్స్ట్ దేవుడు చేయని పని పరలోకమందు ఉన్న వాటిని పోలిన వస్తువులను బట్టి వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయవలసి ఉండెను కానీ పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలుల వల్ల శుద్ధి చేయవలసి
వచ్చెను. ఓకే, పాప క్షమాపణ కలగాలి అంటే రక్తము చెందింపకుండా పాప క్షమాపణ జరగదు. దేవుడు కూడా రక్తము చిందిస్తేనే పాప క్షమాపణ. మొదటిగా ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయలేడు, రెండవదిగా ఆయన అబద్ధాలు ఆడలేడు, మూడవదిగా రక్తము చిందిస్తేనే పాప క్షమాపణ జరుగుతుంది. అంతకుముందు పశువుల, కోడల యొక్క, మేకల యొక్క, గొర్రెల యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణ జరిగింది. దానితో సంపూర్ణ పాప క్షమాపణ జరగట్లేదని దేవుడు ఒక నిబంధన పెట్టాడు. దేవుడే ఒక నిబంధన పెట్టాడు. మరి దీనికి ఏం చేయాలి? మరి మేకల రక్తంతో పాప క్షమాపణ జరగట్లేదు, కోడల రక్తంతో పాప క్షమాపణ జరగట్లేదు. ఏం చేయాలని దేవుడే ఒక నిబంధన పెట్టాడు. చూద్దాం ఆ నిబంధన. ఇదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనము. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. దేవుడు రాసిన దాన్ని దేవుడే చెరిపేస్తాడా? చేయడు. దేవుడు ఒక శాసనాన్ని రాశాడు. రక్తము ద్వారానే క్షమాపణ, రక్తం ప్రోక్షించబడితేనే పాప క్షమాపణని దేవుడు ముందే నిర్ణయించాడు. కాబట్టి తన స్వభావమునకు విరుద్ధంగా ఆయన ఏమీ చేయడు. రక్తం చిందింపబడకుండా ఆయన అక్కడనే సింహాసనం మీద కూర్చోండి, ప్రభువా ఈ ప్రజల పాపములన్నీ క్షమించుదువు గాక అని ఆయన అనడు. ఎందుకంటే ఆ శాసనము రాసిందే ఆయన రాసిన దాన్ని ఆయనే నెరవేర్చకుండా ఉంటాడా? మన స్వభావం ఏంటో తెలుసా? మనం రాత్తం చేస్తామని చెయ్యం, పేపర్ మీద కూడా రాస్తాం. సంవత్సరంలోపు డబ్బుని ఇది తిరిగిస్తాను, వాడి సంవత్సరంతో కనబడకుండా పోతాయి. మన సంఘం విశ్వాసే చిట్టి వేశారట కరీంనగర్లో, అఫీషియల్ చిట్టి. కొన్ని గవర్నమెంట్ గుర్తింపు పొందిన చిట్టీలు ఉంటాయి, గవర్నమెంట్ వాళ్ళ కంపెనీ. ఆ చిట్టి వేస్తే చక్కగా 4 లక్షల చిట్టి అన్నారు, 2 లక్షల దాకా కట్టిరట. తెల్లారి నుంచి కనబడతలేడు. జరిగి 2-3 సంవత్సరాలు అవుతుంది, ఫోన్ కూడా ఎవడతలేడు. అయిపోయింది ఆ డబ్బులు అటే. ఇది మానవ స్వభావం. కానీ ఆయన ఒక శాసనము రాస్తే, ఆ శాసనము రాస్తే అది తప్పకుండా జరిగిస్తాడు. పాప క్షమాపణ కేవలం ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తములో ప్రోక్షింపబడడం ద్వారానే సాధ్యము తప్ప మరి దేని ద్వారా కాదు. ఎందుకంటే ఆ శాసనం రాసిందే ఆయన రాసిన దాన్ని ఆయనే కొట్టువేడు. కాబట్టి రక్తము లేకుండా పాప క్షమాపణ ఇవ్వడం ఆయనకు కూడా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? ఆయన స్వభావాలకు విరోధంగా ఆయన ఏమీ చేయడు కాబట్టి సాధ్యం కాదు. సామెతలు 30వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. కన్నుల నెత్తికి వచ్చిన వారి తరము కలదు. చాలు. పాపక్షమాపణ జరగాలి అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రోక్షించబడితే తప్ప జరగదు. కానీ ఈ లోకంలో ఉన్నవారు ఏమంటారంటే మేము శుద్ధులం అనుకుంటారు, కానీ వారి మాలిన్యము వారు కడుక్కోరు. ఎందుకంటే వారి కన్నులు నెత్తిపైకి వచ్చిన తరము కలదు. అది ఇప్పుడే ఉంది, ఈ కాలంలోనే ఉంది. ఇటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారు నమ్మి వారిని తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ఆ నమ్మకాన్ని కాపాడుకుంటే ఆయన స్వభావంతో మన స్వభావం సరిపోల్చుకున్నప్పుడు మన స్వభావం సంగతి ఏంది? మరొక మాట, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. 18-19 వచనాలు. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గురించి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారి గురించే కదా. కాగా విశ్వాసము చేతని వారు ప్రవేశింపలేకపోయి. దేవుడు మనల్ని నమ్ముతున్నప్పుడు దేవుణ్ణి మనము సంపూర్ణంగా విశ్వసించకపోతే, లోపల సంగతి పక్కన పెట్టండి, అసలు మీ విశ్వాసము సంగతి ఏంది? మీరు కనుక సంపూర్ణంగా విశ్వసించక అవిధేయతతో ఉంటే మీరు ఆయన విశ్రాంతిలో, ఆయన రాజ్యంలో ప్రవేశింపలేరు. ఆయన మనల్ని నమ్ముతున్నాడు.
తమకు తామే శుద్రం అనుకొని తమ మాలిన్యమును కడుక్కొని తరము కలదు. ఆ తరము ఇప్పుడే ఉంది, ఇక్కడనే ఉంది. కళ్ళకు నెత్తికెక్కిన తరము కలదు. అయ్యో చెడిపోయిన తరం వారులారా, మీ విశ్వాసాన్ని కాపాడుకోనండి. మీరు విశ్వాసాన్ని కాపాడుకొని విధేయతతో ఉంటే తప్ప అవిధేయతతో ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుని రాజ్యంలో ప్రవేశింపలేని మీరు నరకంలో వెళ్ళాల్సి వస్తుంది. మీ పాప స్వభావాన్ని వదిలిపెట్టండి అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మీకు ఒక కథ చెప్పాలి. మీ అందరికీ తెలుసు, లాజరు ధనవంతుని కథ మీకు తెలుసు. లాజరు అయితే ధనవంతుని దగ్గర రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నాడు. ధనవంతుడైతే నిత్యము తినుము తాగుము సుగించుము అని తన ప్రాణాన్ని సంతోషపరుచుకున్నాడు. చివరికి ఇద్దరు ఎలాగైతే చనిపోయారు. చనిపోయిన తర్వాత లాజరేమో అబ్రహాము రొమ్మున దేవుని రొమ్మున అనుకొని వెళ్ళిపోయాడు. ధనవంతుడైతే నరకంలో కాలుతున్నాడు. కాలుతున్నప్పుడు ఎందుకో ఆ ధనవంతుని కోరిక చిత్రమైనది. ధనవంతుడు కోరిన కోరిక ఏంటంటే లాజరుతో, మరి వేరే వాళ్ళు ఎందుకు, వేరే వాళ్ళు లేరా, వేరే వాళ్ళది ఎందుకు అడగలేదు, కానీ ఒక్కసారి లాజరుతో చిన్న చిటికల వేలుతోని ఒక చిన్న నీటి, నాలుక కాలిపోతుంది, చిన్న నీటి బిందువు నా నోట్లో వేస్తే ఎంత బాగుందని అన్నప్పుడు, అయ్యా అక్కడికి ఇక్కడికి పొత్తు లేదంటే ధనవంతుడు ఒక కోరిక కోరుతాడు. అయ్యా నేనంటే ఈ విధంగా నరకంలో కాలిపోతున్నా, కానీ నా బంధువులు అనేక మంది ఎక్కడున్నారు, భూమి మీద ఉన్నారు, వారి దగ్గరికి ఒక్కసారి లాజర్ను పంపించరా అంటే దేవుడు అన్నమాట, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారయ్యా అంటే, లేదు లేదు నువ్వు లాజర్నే పంపు అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు మీకు అర్థమవుతుంది. అక్కడ ఉన్న ప్రవక్తల మాట వాళ్ళు వినరాట, కానీ ఈ చచ్చిపోయినైనా ఈ మరణించిన వ్యక్తి, చనిపోయిన అనకూడదు కదా, ఈ మరణించిన వ్యక్తి ప్రభునందు నిద్రించిన లాజరు వెళ్ళి బ్రతికి వారికి చెబితే వారు మారతారా? అప్పుడు యేసుక్రీస్తు దేవుడు అన్నమాట, యేసుక్రీస్తు ప్రభు గారు దేవుడు అన్నమాట. అక్కడ ఉన్న ప్రవక్తలు చెప్పినప్పుడు మారకపోతే నిజంగా మరణించి లేచిన వ్యక్తి చెప్పినా కూడా నమ్మరు. అందుకే వాళ్ళు మరణించి తిరిగి లేసారు నమ్ము, ఇక్కడ జరిగింది నమ్ము కాదు. ఆ నమ్మకం నీలోనే రావాలి అంటే నీవు దేవుని నమ్మాలి, దేవుని యొక్క శక్తిని నీవు నమ్మాలి. మీకు ఒక విషయం చెప్తాను. ఒక పేరు కిమ్ బ్యాకర్. ఇతడు అమెరికా దేశంలో ఇప్పటికి బ్రతుకున్నాడు. ఇతడు అమెరికా దేశంలో గొప్ప సేవ చేశానని చెప్పుకున్న వ్యక్తి. బిల్లీ గ్రహం గారున్న సమయంలోనే ఇతడు ఉన్నాడు. ఇతడు చాలా సువార్త సభలు పెట్టాడు, చెప్పేసుకున్నాడు. చాలామంది అతని మందిరంలోకి వచ్చేవాళ్ళు. వచ్చేసిన తర్వాత అతడు వ్యాపారాలు మొదలుపెట్టాడు. సరే ఏదైతే అంది వ్యాపారాలు మొదలుపెట్టాడు, అక్కడ దాకా పోయింది. ఆ వాక్యం చెప్తూనే పాపం చేశాడు. ఒక సమయంలో ఇతడు దొరికిపోయాడు. ఇతనికి 50 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. ఆయన పాపాలు అంత గొప్పవి. 50 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే ఈయనకున్న డబ్బు, ఈయనకున్న పరపతితో అది 5 సంవత్సరాలకు కుదించుకున్నాడు. ఆ కుదించుకున్న సమయంలో అతడు జైల్లో ఉండి బైబిల్ చదివేవాడు. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అతడు ప్రకటన గ్రంథము, అపోస్తల కార్యముని చదివినప్పుడు అతనికి పశ్చాత్తాపం వచ్చిందంట. అతన్ని ఒకసారి బిల్లీ గ్రహం గారు దర్శించాడు. వెళ్ళి అతన్ని జైల్లో కలిసినప్పుడు, అబ్బా నీ కృప ఎంతో గొప్పది, నేను ఎంత పాపినని తెలిసిన 50 సంవత్సరాలు జైలు శిక్ష. ఇప్పుడు ఎక్కువ మన దేశంలో 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష అంటే, 50 సంవత్సరాలు అంటే అతని పాపాలు ఎంత గొప్పవో. ఇంత గొప్ప పాపం చేసినా కానీ బిల్లీ గ్రహం నాడు దైవజనుడు వచ్చాడంటే అని ఎంతో సంతోషించాడట. దేవా నీకు స్తోత్రం అని ప్రార్థన చేశాడట. నేను ఎంత తప్పులు చేశాడో అని ఐ వాజ్ రాంగ్ అనే ఒక పుస్తకాన్ని రచించాడు. నేను చేసిన తప్పులు అని రచించిన వ్యక్తి 5 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు, అరే ఫేమస్ పర్సనాలిటీ, ఫేమస్ పాస్టర్ జైల్లో ఉన్నాడని జైలు అధికారులతోని ఒక రిపోర్టర్ అతన్ని ఇంటర్వ్యూ చేసుకుందామని ఆ జైలుకు వెళ్ళారట. ఆ జైలుకు వెళ్ళినప్పుడు కిమ్ బ్యాకర్ని కిమ్ వి వాంట్ టు మీట్ కిమ్ అని ఒక పర్మిషన్ లెటర్ ఇచ్చినప్పుడు జైలు అధికారులు పర్మిషన్ ఇచ్చారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి. కిమ్ దగ్గరికి వచ్చినప్పుడు, పాస్టర్ కిమ్ గారు మీరు చక్కని వాక్యం ప్రకటించారు, మీరు చక్కగా బోధన చేశారు,
ఇన్ని బోధలు చేసి ఇన్ని మంచి మాటలు నడిపించి కొన్ని వేల మంది విశ్వాసం కలిగిన నీకు పాపం ఎందుకు చేయాలనిపించిందయ్యా అని ఒక ప్రశ్న వేశారట ఒక రిపోర్టర్, క్రిస్టియన్ రిపోర్టర్. ఎందుకు నువ్వు పాపం చేసావు? ఎందుకు ఇంత భయంకరమైన పాపం చేసావు? యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచాలని అనేక మందికి సువార్త ప్రకటించి అనేక మంది నీవు నడిపించినావు కదా, ఎందుకు నీవు ఈ పాపం చేసావు అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అవును, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువా నేను ప్రకటించాను, యేసయ్య అంటే నాకు బాగా ఇష్టం. మీ అందరికి ఇష్టమా కదా? యేసయ్య అంటే నాకు బాగా ఇష్టం, కానీ నాలో ఉన్న సమస్య ఏంటంటే యేసయ్య అంటే నాకు భయం లేదని. ఏంటి భయం లేదు? యేసు అంటే మీకు ఇష్టమే, మీకు ఇష్టమే, మీకు ఇష్టమే, నాకు ఇష్టమే, కానీ యేసు అంటే భయం లేదు. ఆ భయం లేదు కాబట్టి ఈ అవిధేయత వచ్చింది. ఈ భయం లేదు కాబట్టి స్వభావాలు మారట్లేదు. దేవుని భయం ఉన్నవారు ఉంటారా? ఇట్లా ఉంటారా? అబద్ధం ఆడతారా? దేవుని భయం ఉన్నవారు మరి కుట్రలు చేస్తారా? దేవుని భయం ఉన్నవారు అబద్ధ సాక్ష్యం పలుకుతారా? దేవుని భయం ఉన్న వాళ్ళు అబద్ధాలు ఆడతారా? దేవుని భయం ఉన్న వాళ్ళు దొంగ సొమ్ము కోసం ఆశిస్తారా? దేవుని భయం లేకనే కదా ఇన్ని హత్యలు, ఇన్ని కుట్రలు, ఇన్ని లంచాలు కదా. ఈవెన్ క్రైస్తవులు లంచం తీసుకోవట్లేదా? క్రైస్తవ పిల్లలు లంచం తీసుకోవట్లేదా? నాకు ఫ్రెండ్ ఉన్నాడు. లంచం తీసుకోవడం తప్పు కాదురా అంటే, లంచం తీసుకోవడం తప్పు కాదు కానీ లంచం తీసుకొని పని చేయకపోతే తప్పు అన్నాడు. ఇదో కొత్త డెఫినేషన్. అంటే ఈ లెక్కన లంచం తీసుకొని కూడా పని చేయని మహానుభావులు ఉన్నారన్నట్టు. అసలు లంచం తీసుకోవడమే తప్పు. మరి లంచగొండలకు దేవుని రాజ్యం ఉందా? లేదు. దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భయం ఉంటే మందిరానికి రావా? దేవుడు అంటే భయం ఉంటే సమయానికి మందిరానికి వచ్చి కూర్చోవా? దేవుడు అంటే భయం ఉంటే దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వవా? దేవుడు అంటే భయం ఉంటే నీ మాట నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవా? దేవుడు అంటే నీకు భయం ఉంటే నీ ప్రవర్తన నువ్వు కాపాడుకోవా? దేవుడు నిన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అని భయం మనకున్నదా? ఆ భయం లేకనే చేశానని చెప్పబడుతున్న కిమ్ బ్యాకర్ అనేవాడు, కిమ్ అనేవాడు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న తర్వాత అతను బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పాప ప్రపంచాన్ని చూసి చివరికి మళ్ళీ లోకంలోనే కలిసిపోయాడు. మళ్ళీ లోకంలోనే కలిసిపోయాడు. ఎందుకంటే అతనికి దేవుడు అంటే భయం లేదు. అందుకే దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయలేడు. అట్లాగే దేవుడు మనకు నూతన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని ఇచ్చాడు, ప్రాచీన స్వభావాన్ని తీసేశాడు. మనము మాత్రము పంది మురదవచ్చు పన్నీరు మెచ్చున, కుక్క తన వాంతికి తిరిగినట్టు. కుక్క ఎక్కడైతే వాంతి చేసుకుంటుందో మళ్ళీ దానికోసమే తిరుగుతుందట. మంచి మంచి భోజనాలు వదిలేసి మళ్ళీ వాంతి చేసుకున్న దాన్నే తినేస్తుంది. మన స్వభావాన్ని మనం మార్చుకున్నంత వరకు, మనకు మారు మనసు రానంత వరకు మనం దేవుని రాజ్యానికి వారసులం కాము, ఆయన విశ్రాంతిలో ప్రవేశించాము. రోమపత్రిక 3వ అధ్యాయం 3వ వచనం తీసామా? రోమపత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. కొందరు వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. అమ్మ అయ్యా, మీ అందరికీ నేను దేవుడి వాక్యం చెప్తున్నాను. మీరు అవిశ్వాసులే కావచ్చు కానీ దేవుడు మిమ్మల్ని నమ్ముతున్నాడు. దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. ఇంకా నువ్వు అవిశ్వాసిగానే ఉన్నావా? దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. నువ్వు విశ్వాసిగా మారు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. ఆయన ఒక మాట చెప్తే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆయన వాగ్దానం ఇస్తే తప్పకుండా చేసి తీరుతాడు. ఆయన చెప్పి స్థాపించేవాడు. ఆయన అబద్ధమాటకు మానవుడు కాదు.
ఆయన పశ్చాత్తాపడకు నరపుత్రుడు కాదు. అనుకోకుండా ఓ మాట జరుగుతాం, అయ్యో ఎంత పని అయిపోయా అనుకుంటాం. ఆ విధంగా పశ్చాత్తాపడకు ఆయన మానవుడు కాదు. ఆయన మాట అంటే మాటే, మాట అంటే మాటే. మనకు మాటే ప్రమాణం కదా, కదా, మనకు మాటే ప్రమాణం. నీవు మాట ఇస్తే అది నిలబెట్టుకోవాలి, అది నిలబెట్టుకోవాలి. అంతే తప్ప ఆ మాట ప్రూఫ్ ఇంకో ఇద్దరు పెద్ద మనుషులు, ఇంకో ఇద్దరు పోలీసులు, ఇది కాదు. మనకు మాటే ప్రమాణం. దేవుని పిల్లలముగా, దేవుని బిడ్డలముగా దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏమి చేయడు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. విశ్వసిస్తే, నీవు కనుక విశ్వసిస్తే ఏదైనా ఆయనకు సాధ్యమే. కానీ దేవుడు చేయని పనులు కొన్ని ఉన్నాయి. ఆయన అబద్ధములు ఆడలేడు. ఆయన అసలే అబద్ధం ఆడాడు. అబద్ధములు ఆడడం ఆయన స్వభావం కాదు. నీకు ఆ అబద్ధములు ఆడే స్వభావం ఉందా? కొన్నిసార్లు అబద్ధం, కొన్నిసార్లు ఏదని చెప్పడం, కొన్నిసార్లు యథార్థంగా ఉండడం, అబద్ధ సాక్ష్యం పలకడం, అబద్ధ సాక్ష్యాలు పుట్టించడం, ఇది మానవులకు మాత్రమే సాధ్యం. దేవునికి సాధ్యం కాదు. దేవునికి అది చేత కాదు. పాపక్షమాపణ పొందాలంటే ఆయన రక్తం చిందింపబడాలి. ఇంకో మార్గం లేని లేదు. ఆయన స్వభావానికి విరోధంగా, ఆయన ఎలా ఉంటాడో దానికి విరోధంగా ఆయన ఏమీ చేయనేరడు. ఆయన స్వభావాన్ని, ఆయన ఆ వాగ్దానాన్ని నమ్మిన అబ్రహాము 25 సంవత్సరాలు, ఏంటి 25 సంవత్సరాలు కుమారుని కోసం నిరీక్షించాడు. కుమారుని ఇచ్చిన తర్వాత, నేను ముగిస్తున్నాను, ఒక మాట చెప్తాను. కుమారుని ఇచ్చిన తర్వాత దేవుడు ఒకసారి అబ్రహామును పరిశోధిద్దాం అనుకున్నాడు. దేవుడు అతన్ని టెస్ట్ చేద్దాం అనుకున్నాడు. నీ ఒక్కగానొక్క కుమారుని చంపే అబ్రహాం అన్నాడు. అంటే అబ్రహాము ఆ 100 సంవత్సరాల వయసులో కుమారుని కని, ఆ కొడుకు 20 సంవత్సరాలు వచ్చి 120 సంవత్సరాలకు తీసుకొని మోరియా పర్వతానికి పోతాను. ఎన్ని రోజుల ప్రయాణం? 3 రోజుల ప్రయాణం. 3 రోజుల ప్రయాణానికి వెళ్ళి చేతులు కట్టేసి చంపడానికి అబ్రహాము సిద్ధపడ్డాడంటే దేవుణ్ణి ఎంతగా నమ్మింటాడు. మరి అబ్రహాము ఎంత నమ్మకమైనాడో, అబ్రహాము ఎంత నమ్మకమైన వ్యక్తి, ఎంత నమ్మకమైన వాడు అని పరీక్షించడానికి దేవుడు అబ్రహామునకు పెట్టిన పరీక్ష ఎన్ని దినాలు చెప్పండి? 3 దినాలు. మనకు దేవుడు పరీక్ష జీవితాంతం పెడతాడు, అది ఉడతలేదు. అది 3 దినాలు, 30 దినాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలుగా వీడు ఇంకా నమ్మకమైన వాడు అవుతాడు, వీడు ఇంకా మారుతాడు, మార్పు పొందుతాడు అన్న మనం కాదులేండి. కొందరు ఎట్లా ఉన్నారంటే పంది బురదకే బొల్లినట్టు మరలా పాత స్వభావాన్ని, మరలా పాత మాటలే, మరలా పాత బుద్ధులే, మరలా పాత బూతులే, మరలా పాత ఆలోచనలే. ఇక నూతన స్వభావం ఏది? దేవుడిని నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. అటువంటి నమ్మకమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమెను అందరం తలవంచుకొని, తండ్రి నీవు నన్ను నమ్ముతున్నావు, అందుకే నేను స్తుతిస్తున్నాను తండ్రి. నేను నమ్మదగిన వాడిని కాను, కుటుంబానికి నమ్మదగిన వాడిగా ఉన్నానా, నా భార్యకు నమ్మదగిన వ్యక్తిగా ఉన్నానా, నా పిల్లలకు నమ్మదగిన వ్యక్తిగా ఉన్నానా, సంఘంలో నమ్మదగిన వాడిగా ఉన్నానా? తండ్రి నా లోపాలను క్షమించి నన్ను ఇప్పటిదాకా బలపరిచినందుకు వందనాలు తండ్రి. దేవుని స్తుతిద్దాం. దేవుడు మరి మన ప్రార్థన, మన స్తుతి విని మరి ఆనాడు ఏ విధంగా దేవుని కార్యాలు చేశాడో ఆ విధంగా దేవుడు తన కార్యాలు చేస్తాడు. దేవుడు అట్టి కృప మనకు దయచేస్తాడు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించు
యేసున రక్షక నొసగు కన్నులు నాకు నే నిన్ను చూడ. అందరం ఒకేసారి దేవుని స్తుతిద్దాం.